ఆ వృద్ధుడిని తన సాదాసీదా ఇంటికి ఆహ్వానించి అతనికి ఆహారం మరియు విశ్రాంతి ఇచ్చాడు. ఆ రాత్రి వారు కలిసి కూర్చుని ఉంటే ఆ వృద్ధుడు గొప్ప జ్ఞానం మరియు దివ్య సత్యాలను రాఘవకు చెప్పాడు. సత్యధనం సామాన్య వస్తువులలో కాదు. శ్రీ విష్ణు మరియు దేవి లక్ష్మి వారు అంగీకరించే వారిని దయగలవారిగా మరియు ఇతరులతో తమ సంపదను పంచుకునే వారిగా నమ్ముతారు అని అతను చెప్పాడు. తర్వాతే ఆ రోజు ఉదయం ఆ వృద్ధుడు కనిపించకుండా పోయి ఒక చిన్న బంగారు నాణెం మిగిలిపోయింది. రాఘవ ఆశ్చర్యపోయి ఆ నాణెంను దేవాలయానికి తీసుకెళ్లి ఆయన కృతజ్ఞతను అర్పించాలనుకున్నాడు. అయితే దేవాలయ పూజారి నవ్వుతూ, రాఘవ, నీకు ఇంతకు ముందే గొప్ప వరం లభించింది, ప్రేమ, భక్తి మరియు దయ యొక్క ధనం. లక్ష్మీనారాయణ యొక్క సుఖదాయక దయ నీకు బంగారం కన్నా అమూల్యం అని అన్నాడు. అందినప్పటి